నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. గంజాయి విక్రయాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో జీవించాలని కోరిన వ్యక్తిని మత్తు మాఫియా హత్య చేసింది. తమ గంజాయి విక్రయాలకు నిత్యం అడ్డు తగులుతున్నాడన్న కోపంతో పెంచుకున్న గంజాయి ముఠా ఇటు స్థానిక సిపిఎం కార్యకర్త అయిన పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. తమ పిల్లలు ఇటు స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను కత్తులు గొడ్డలతో నరికి చంపేశారు. నెల్లూరు హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కిపడింది. కల్లూరుపల్లి ఆర్టీటీ కాలనీ గంజాయికి విక్రయాలుగా అడ్డాగా మారింది. అరవ కామాక్షి అనే ఒక మహిళ ఓ ముఠాతో కలిసి గంజాయిని విక్రయిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కూడా గంజాయిని సరఫరా చేసేస్తూ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తోంది ఆ మహిళ. అయితే గంజాయి విక్రయించొద్దని సిపిఎం కార్యకర్త పెంచలయ్య వారికి సున్నితంగా ఎన్నోసార్లు చెప్పాడు. అనేక మార్లు గంజాయి వల్ల జరిగే అనార్థాలను వారికి వివరించాడు సైతం. అయినా మత్తు ముఠాలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గంజాయి వల్ల జరిగే అనార్థాలను ప్రజలకు వివరించారు. దీంతో గంజాయి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తమ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాడని పెంచలయ్యపై గంజాయి సప్లయర్ అయిన అరవ మహిళ గంజాయి బ్యాచ్ కోపం పెంచుకుంది. పెంచలయ్యను చంపేందుకు రెక్కి నిర్వహించింది. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన పెంచలయ్య తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తుండగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద కాపు కాసి 9 మంది గంజాయి బ్యాచ్ కత్తులు గొడ్డలతో కిరాతకంగా పొడిచి చంపేశారు. స్థానికులు పెంచలేని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించలోపే ఆయన మృతి చెందారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేసింది. పెంచలయ్యను హత్య చేసిన నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. జేమ్స్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకోపోయారు. దీంతో అతను పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయమైంది. మిగిలిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణను పోలీసులు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మవద్దని చెప్పినందుకే పెంచలయ్య హత్య చేశారని చెబుతున్నారు. పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అరాచక శక్తులు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ ను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గంజాయి అమ్మకాలే వద్దన్నందుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన నెల్లూరు జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో పోలీసులు ఇటు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని నిర్మూలించాలని చెప్పి కూడా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో తమ కుటుంబాలను కోల్పోవటం జరిగింది. ఆ యొక్క పెంచలయ్య కూడా ఆ యొక్క అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నిర్మూలన చేసే దాంట్లో ముందుంటారని కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది పబ్లిక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విషయం పైన ఏమంటారు సార్? ప్రభుత్వము ఇటు పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని అసాంఘిక కార్యకలాపాలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏమంటారు? ఈరోజు సమాజం బాగుండాలని కొంతమంది కోరుకుంటూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం పెంచలయ్య గారు వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది. చూసిన దాంట్లో అక్కడ యూత్ బాగుండాలని చెప్పని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు. అది కూడా ఎందుకంటే ఆ ఉన్న ఏరియాలో బంగాక్ అనేది ఎక్కువగా అమ్ముతున్నారని, అలాగే దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిట్లో వచ్చాక అక్కడున్న యువకులందరినీ కూడగట్టి ఒక ఆర్జేడీ కమిటీగా ఒకటి ఏర్పాటు చేసుకొని మనందరం బాగుండాలి అని అన్న దాంతో ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని సహించలేక ఒక ఆడాం పేరుతో చెప్తున్నారు, కామాక్షి అని ఇదంట. ఇప్పుడే నేను చూసిన దాంట్లో ఆ కామాక్షి అని ఆమె ముఖ్యంగా అక్కడ ఉన్న కొన్ని యువకులను కూడేసి ఈ బంగాకు దాని మీద అమ్మించే దాంట్లో ఒక పెద్ద ప్రయత్నం చేసే దాంట్లో ఇతన్ని టార్గెట్ చేసుకొని చంపటం అనేది జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ నెల్లూరు టౌన్లో మేము కూడా ఒక ఏరియాలో నివసిస్తున్నాము. అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరము. అనేక సంవత్సరాల నుంచి కూడా ఆర్జేడీ కాలనీలో బంగాకి అమ్మేటటువంటి బ్యాచీని అరికెట్టేందుకు పెంచలయ్య
చిన్న వయసులో యువకుడుగా ఉండి ఎవరూ చేయలేనటువంటి పని, ఈ సమాజం చేయలేనటువంటి పని చేసేటటువంటి పెంచిలై చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి యువతల్ని కూడగట్టి అవేర్నెస్ కలిగించడంలో కానీ, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చేసి వాళ్ళు చెప్తే వింటారేమనేటటువంటి పద్ధతుల్లో అవేర్నెస్ కల్పించేటటువంటి కార్యక్రమాలు అనేక చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ క్రమంలోనే కామ్రేడ్ పెంచిలయ్య బలైపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, అందులో పిల్లల ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చి ఇంటికాడ వదలాలి అనేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చే క్రమంలో దాదాపు 9 మంది ఈ విధమైనటువంటి అటాక్ చేసి చంపేయడం అనేటటువంటిది. ప్రధానంగా ఒక మహిళ, ఆమె అనేక సంవత్సరాల నుంచి కూడా అక్కడ బంగాకు అమ్మేటటువంటి పరిస్థితి, అనేక కేసులు బంగాకు పట్టుకున్న కేసులు కూడా ఆమె పైన ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ పెంచిలై ఎదిగొస్తే నా వ్యాపారం జరగదు, నేను అభివృద్ధి కాలేని అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఒక చిన్న వయసులో ఉండేటటువంటి పెంచిలైని ఈ విధమైనటువంటి చంపేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు సమాజంలో ఎవరూ చేయలేనటువంటి పని ఎట్లా అటు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రకటనలకే ప్రభుత్వం చెప్తున్నది తప్ప బంగాకిని అరికట్టేటటువంటి పరిస్థితుల్లో ఎవరూ చేయలేనటువంటి పనిని ఒక పెంచిలయ్య ఆ ప్రాంతంలో అయినా కానీ నేను చెయ్యాలి, నేను నిర్వర్తించాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి, పిల్లలు చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా ఎట్టంటట్టు ఈ వేస్ట్ పేపరు ఏరుకొని బతికేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా చదువుకోవాలనే పద్ధతుల్లో కొంతన్నా నా వంతు మార్చాలి అనేటటువంటి పద్ధతుల్లో చేసేటువంటి క్రమంలో వారవలేనటువంటి కొంతమంది బంగాకి బ్యాచి ఈ విధమైనటువంటి సుఫారీకి డబ్బులకు అలవాటు పడినటువంటి బ్యాచి ఈ విధంగా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ కుటుంబం అనాథులైనటువంటి పరిస్థితి. సమాజం బాగుండాలి, సమాజంలో ఉండేటటువంటి మనందరం బాగుండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు ముందుకు వస్తే అతన్ని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే వాస్తవంగా మనం ఈరోజు గమనించినట్టయితే ఎక్కడో సినిమాల్లో చూస్తున్నాం, ఆడవాళ్ళు డాన్లాగా వ్యవహరించి ఆడవాళ్ళు వెనకుండి ఒక గ్యాంగును నడిపించి ఆ గ్యాంగు ద్వారా అతన్ని హత్య చేయించారు అని అంటే నిజంగా ఇది పోలీసులు ఉక్కుపాదంతో అణచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విధంగా నష్టపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని, నిజంగా ఆయన వాళ్ళ బిడ్డలను తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చంపేశారంటే ఆ బిడ్డలు వాళ్ళ అనాథులయ్యారు, ఆ కుటుంబం రోడ్డును పాలైంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని మంచి ఒక 25 లక్షల రూపాయలు ఆయనకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. వారి బిడ్డల ముందే అతి కిరాతకంగా కొంతమంది గంజాయి బ్యాచ్ చేతిలో ఆయన మృతి చెందటం పైన కూడా ఇటు పబ్లిక్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వారు పబ్లిక్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.